హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఇకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కోటి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ 10th నవంబర్కి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నాయో చూద్దాం. ఇవాళ అయితే ఎన్విరాన్మెంట్ పరంగా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఎన్విరాన్మెంట్ పరంగా అలానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, మనకి అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏమన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ ఒక న్యూ స్పీసీస్ అనేది కనిపెట్టారు. అది వచ్చేసి సుడోహెలిక్స్ అనామలై అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అనామలై అన్నారు. సో అనామలై అనేది మనకి హిల్స్ అనేది చూస్తూ ఉంటాం, అనామలై హిల్స్ అని చెప్పేసి. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఎగ్జాక్ట్గా తమిళనాడు కేరళ బోర్డర్ దగ్గర ఉంటాయి. సో అనామలై హిల్స్ అనేవి ఆ పేరు మీదే వస్తాయి. మోస్ట్లీ ఈ స్పీసీస్ ఉంటాయి కదా, ఈ స్పీసీస్ అన్నీ కూడా ఆ ప్రాంతాలు రీజియన్స్ని బట్టే వాటికి నేమ్స్ ఇస్తూ ఉంటారు. మనకి ఎక్కువగా ఈ స్పీసీస్ అనేవి ఎక్కడ ఫౌండ్ చేస్తారంటే ఒకటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్ ఇండియా, ఈ 3 రీజన్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి హాట్స్పాట్స్ అనమాట, బయోలాజికల్ హాట్స్పాట్స్. సో బయోలాజికల్ హాట్స్పాట్ అంటే ఏంటి? బయోలాజికల్ హాట్స్పాట్ అంటే అక్కడ వచ్చేసి కొన్ని 6000 అబో కొన్ని జీవజాతులు ఉంటాయన్నమాట. అవి అక్కడ ఎవాల్యుయేషన్ అవుతుంటాయి, అలాగే ఇక్కడ అంతరించిపోతూ ఉంటాయి. సో అలా హోమ్గా ఉంటే వచ్చేసి బయోలాజికల్ హాట్స్పాట్ అంటారు. ఎక్కువగా ఆ బయోలాజికల్ హాట్స్పాట్లో ఆ స్పీషీస్ అనేవి కొత్తగా చూస్తూ ఉంటాం. అట్లా ఉంటే వాటిని వచ్చేసి బయోలాజికల్ హాట్స్పాట్ అంటారు. మన ఇండియాలో మెయిన్గా ఈ బయోలాజికల్ హాట్స్పాట్ అనేవి ఒకటి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా రీజన్ ఉందా, మయన్మారు, సో బర్మా పెనిన్సులా ఉన్నాయి కదా, అక్కడ ఒక హాట్స్పాట్ ఉంది. తర్వాత వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అంటే మనకి సుండా ఉంది కదా, సుండా ఐలాండ్ ఒక హాట్స్పాట్ కూడా ఉందన్నమాట. అందువల్ల సో ఇది చూద్దాం ఏముందో. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ఎస్తురిన్ క్రాబ్. సో ఇదేంటంటే ఒక క్రాబ్కి సంబంధించిన అన్నమాట. సో క్రాబ్ పీతలు అంటాం కదా, సో క్రాబ్కి సంబంధించినటువంటి స్పీసీస్. నేమ్డ్ ది సుడోహెలిస్ అనామలై వాజ్ డిస్కవర్డ్ ఇన్ కడలూరు డిస్టిక్ ఇన్ తమిళనాడు. సో ఇది ఎక్కడ కనిపెట్టారంటే కడలూరు డిస్టిక్, తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో కనిపెట్టారు. ద స్పీసీస్ సుడోహెలిస్ అనామలై వాజ్ డిస్కవర్డ్ ఎట్ ది మ్యాంగ్రూవ్స్ ఇన్ పరంగిపెట్టాయి. సో పరంగిపెట్టాయి అనేది తమిళనాడులో ఒక రీజను. ఇదేంటంటే ఫేమస్ ఫర్ ది మ్యాంగ్రూవ్స్ అనమాట. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి ఫేమస్ ఏరియా. మామూలుగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఈ న్యాచురల్ వెజిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో కంపేర్ టు ది అదర్ రీజన్స్. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే ఇవి సాల్ట్ లవింగ్ ట్రీస్ అనమాట. సో సాల్ట్ లవింగ్ ట్రీస్ ఇక్కడ ఎక్కువ కూడా మ్యాంగ్రూవ్స్లో వచ్చేసి సాల్ట్ లవింగ్ ట్రీస్ ఉంటారు. వీటిని ఏమంటారు? హాలోపైట్స్ అంటారు. సో హాలోపైట్స్ అంటాం కదా, సో హాలోపైట్స్ అంటే సాల్ట్ లవింగ్ ట్రీస్. ఇవి సాల్ట్ వాటర్ ఉన్నా కూడా సర్వైవ్ అవుతాయి అనమాట మ్యాంగ్రూవ్స్. అందుకే మోస్ట్లీ ఎకో సిస్టమ్ అనేది ఇవి ఎక్కడ ఉంటాయంటే సీ షోర్ దగ్గర ఉంటాయి. అంటే మనకి సముద్రం వాటర్ అనేది ల్యాండ్ దగ్గర కలుస్తూ ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ఉంటాయండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఎగ్జాక్ట్లీ మనకి తమిళనాడులోని పరంగపెట్టాయి రీజన్లో ఉండే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో వీటిని అయితే కనిపెట్టారు అనమాట. సో ఇది వచ్చేసి కడలూరు డిస్టిక్. సో కడలూరు డిస్టిక్ తమిళనాడులో తీస్తారు. తర్వాత ద స్పీసీస్ నేమ్ రికగ్నైజెస్ 100 years ఆఫ్ సర్వీసెస్ బై అనామలై యూనివర్సిటీ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ద న్యూ స్పీసీస్ ఈజ్ ఫౌండ్ అక్రాస్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఈస్టర్న్ ఇండియన్ ఓషన్. సో ఈ స్పీసీస్ అనేది ఈ ప్రాంతానికి లిమిట్ కాకుండా సో ఇంకొన్ని ప్రాంతాలకు అయితే ఉన్నాయని చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ సబ్ కాంటినెంట్ ఒకటి, ఈస్టర్న్ ఇండియన్ ఓషన్. సో ఎస్పెషల్లీ మనకి హిందూ మహాసముద్రం ఉంది కదా, తూర్పు వైపు ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఎక్కువగా కనిపెడుతూ ఉంటారు. సో హిందూ మహాసముద్రానికి తూర్పు వైపు అంటే మనకి తమిళనాడు రీజన్ కావచ్చు, సో కంప్లీట్గా ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కలిసే రీజన్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్కువగా మనకి కరెంట్ ఈవెంట్స్లో ఇట్లాంటి న్యూ స్పీసీస్ అనేవి ఎక్కువ అడుగుతుంటారు. అంటే మీకు ఎలా ఇస్తారంటే ఈ నేమ్ ఇచ్చేసి ఇది రీసెంట్గా మనం న్యూస్లో చూసాము, ఇది దేనికి సంబంధించి చెప్పేసి అడుగుతారనమాట. అక్కడ ఆప్షన్స్ మనకి మిసైల్ కావచ్చు, శాటిలైట్స్, న్యూ ప్లాంట్ స్పీసీస్ ఇట్లా ఇస్తారు. సో ఇట్లాంటి చూసుకోండి, కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఇది ఒక న్యూ స్పీసీస్ అనమాట. ఇది దేనికి సంబంధించి అంటే క్రాబ్ స్పీసీస్. సో క్రాబ్లో వన్ ఆఫ్ ది ఆ క్రాబ్లు జాతికి చెందినటువంటి ఒక జీవి అనమాట. సో తర్వాత ఇన్నోవేషన్స్ ఫర్ యూ అని కాపీ టేబుల్ బుక్ అని చెప్పేసి ఒక రీసెంట్గా ఒక ఇనిషియేటివ్ అనేది వచ్చింది. సో ఇది యాక్చువల్గా మిస్ అయింది మన కరెంట్ అఫైర్స్లో, ఇప్పుడు చెప్తాను. ఇది 4th ఎడిషన్ అనమాట. దీనికి సంబంధించి 4th ఎడిషన్ ఆఫ్ ది ఇన్నోవేషన్స్ ఫర్ యూ కాఫీ టేబుల్ బుక్ వాజ్ లాంచ్డ్ బై ది అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది ఆర్గన్ ఆఫ్ ది నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఉంది కదా, సో నీతి ఆయోగ్ సంబంధించి ఇది ఏంటంటే థింక్ ట్యాంక్ అనమాట. సో ఇంతకుముందు మనకి ప్లానింగ్ కమిషన్ ఇవి ఉన్నాయి కదా, సో అట్లా ఇది థింక్ ట్యాంక్. సో మొత్తం పాలసీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటాయి నీతి ఆయోగ్. సో ఇది తీసుకొచ్చింది ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఈ కాఫీ టేబుల్ ఇన్నోవేషన్స్ ఫర్ యూ కాఫీ టేబుల్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చింది. సో ఇక్కడ ఇన్నోవేషన్స్ ఫర్ యూ ఈజ్ ఏ కాఫీ టేబుల్ బుక్ సిరీస్ ఫీచర్స్ ది సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ అనమాట. సో మన ఇండియాలో స్టార్ట్అప్స్ అనేవి చూడండి, రీసెంట్గా స్టార్ట్అప్స్ అనేవి చాలా వస్తున్నాయి కంపేర్ టు ది యుఎస్, చైనా,
ఇలా యూకే ఇట్లా కంపేర్ చేసుకుంటే దేశాలతో మన స్టార్టప్స్ యొక్క రేషియో అనేది చాలా పెరుగుతూ ఉంది. సో రీసెంట్గా మనం చూసుకుంటే బైజూస్ కావచ్చు, జొమాటో ఇట్లాంటివన్నీ కూడా ఒకప్పుడు స్టార్టప్స్, అవి రీసెంట్గా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన తర్వాత పెద్ద కంపెనీస్ అయితే అయ్యాయి. ఈ స్టార్టప్స్ నుంచి యూనికార్న్ కంపెనీ అవుతాయి. సో ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ఎప్పుడవుతుందంటే ఇది మొత్తం వచ్చేసి $1 బిలియన్ అనేది చేయాలన్నమాట. సో $1 బిలియన్ రీచ్ అవ్వాలి వితౌట్ లిస్టింగ్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకుండా ఒక స్టార్టప్ అనేది $1 బిలియన్ యాన్యువల్ టర్న్ ఓవర్ కానీ చేసిందంటే దాన్ని వచ్చేసి యూనికార్న్ కంపెనీ పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది ఎకానమీ పరంగా. ఇట్లా మన ఇండియాలో వచ్చేసి స్టార్టప్ సిస్టమ్ని సపోర్ట్ చేయాలి, దాన్ని వచ్చేసి ఎక్కువగా తీసుకురావడం ఉద్దేశంతో ఈ విషయాన్ని తీసుకొచ్చారనమాట. సో ఇన్నోవేషన్స్ ఫర్ యూ కాపీ టేబుల్ బుక్ అని. సో support through the 3 flagship programs implemented under the అటల్ ఇన్నోవేషన్ యోజన. సో ఈ మొత్తం ఈ ఎంకరేజ్మెంట్ మొత్తం కూడా స్టార్టప్స్ కోసము ఈ ఎయిమ్ ఉంది కదా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా తీసుకొచ్చారు. తర్వాత అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఇక్కడ ఏం చెప్పాను 3 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ వచ్చేసి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, సో నెక్స్ట్ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్ అండ్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్. అంటే ఈ 3 యొక్క మెయిన్ ఏమందంటే స్టార్టప్స్ గురించి కంప్లీట్ బిగ్ పిక్చర్ అనేది ఇస్తారనమాట. దానికి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి స్టార్టప్స్కి, ఎక్కువగా స్టార్టప్స్ ఎకో సిస్టమ్స్ని ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి, వాటిని సక్సెస్ చేయడానికి మన వంతు సహకారం ఎలా ఇవ్వాలని చెప్పేసి ఈ ఎయిమ్ ఉంది కదా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఈ 3 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా చేస్తుందన్నమాట. సో స్టార్టప్స్ అనే ఎకో సిస్టమ్ అనేది ఇండియాలో చాలా గ్రో అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఎక్కువ స్టార్టప్స్ అనేది బెంగళూరులో ఉన్నాయి. ఒకప్పుడు ఢిల్లీలో ఎక్కువ స్టార్టప్స్ ఉండేది, ఇప్పుడు సంఖ్యాపరంగా చూసుకుంటే బెంగళూరు సిటీలో ఎక్కువ ఉన్నాయి. ఇండియా వచ్చేసి బెంగళూరు. సో కర్ణాటక అనేది టాప్ ప్లేస్లో ఉంది స్టార్టప్స్లో. సో ఢిల్లీని బీట్ చేసి ఇప్పుడు కర్ణాటక టాప్ ప్లేస్లో ఉంది. బెంగళూరు తర్వాత నెక్స్ట్ న్యూఢిల్లీ అనేది స్టార్టప్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉంది. సో తర్వాత ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్, ఒక స్కీమ్ వచ్చింది. ఇదేంటంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి సంబంధించింది అనమాట. సో ఒక ఫండ్ అనేది క్రియేట్ చేస్తారు. మనం మామూలుగా చూస్తుంటాం కదా ఎన్విరాన్మెంట్ ఫండ్, ఇట్లా పిఎం కేర్ ఫండ్స్ ఇలా ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఫండ్ తీసుకొచ్చారు. అలా ఏదంటే చూద్దాం. సో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్, సో IIPDF అంటారు, వాజ్ నోటిఫైడ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. సో మన సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చింది. అసలు ఏంటి ఇది, ఎందుకు తీసుకొచ్చారో చూద్దాం. సో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో ఇది ఎవరు తీసుకొచ్చారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ వర్క్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దిస్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఎక్స్టెండెడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ రిక్వైర్డ్ టు ది డెవలప్మెంట్ ఎక్స్ప్రెస్ ది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో PPP ప్రాజెక్ట్ అనమాట. సో PPP ప్రాజెక్ట్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో మన ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ. సో మనది కమాండ్ ఎకానమీ కాదు, క్లోజ్డ్ ఎకానమీ కాదు, మనది మిక్స్డ్ ఎకానమీ. అంటే ప్రైవేటు గవర్నమెంట్ రోల్స్ రెండు ఉంటాయి ఇక్కడ. సో మనకి ఎకనమీస్ అనేవి ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి క్లోజ్డ్ ఎకానమీ ఉంటుంది. సో క్లోజ్డ్ ఎకానమీ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మిక్స్డ్ ఎకానమీ, ఓపెన్ ఎకానమీ ఇలా ఉంటాయి. సో క్లోజ్డ్ ఎకానమీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా, క్యూబా ఉంటాయి కదా. సో నార్త్ కొరియా చూడండి, ఈ కంట్రీ సో ఈ కంట్రీ అనేది నార్త్ కొరియా అనేది ఒక దేశంలోని కంపెనీని ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి రానివ్వదనమాట, అలో చేయనీదు. ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే నార్త్ కొరియా కూడా బయట చేయదనమాట. అంటే ఇక్కడ GNPలు ఇవి ఉండవన్నమాట కంట్రీకి. మొత్తం GNP GDP ఈక్వల్గా ఉంటుంది, ఆ కంట్రీలోనే ఉంటుంది మొత్తం. అంటే FDIని ఇది అలో చేయనీదు. ఇది క్లోజ్డ్ ఎకానమీ అనమాట. సో మిక్స్డ్ ఎకానమీ అంటే మన ఇండియా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండియా. ఇక్కడ ప్రైవేట్ రోల్ ఎంత ఉంటుందో పబ్లిక్ రోల్ కూడా అంతే ఉంటుంది. సో మోస్ట్లీ మీరు చూడండి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు పార్లమెంట్ భవన్ కడుతున్నారు కొత్తది, ఎవరు చేస్తున్నారు, టాటా వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా గవర్నమెంట్కి సంబంధించింది కూడా ఎక్కువగా ప్రైవేట్ రోల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి PPP మోడల్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇది అనేది తీసుకొచ్చారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అనేది దేనికి సంబంధించిందంటే PPP ప్రాజెక్ట్కి సంబంధించింది. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనమాట. సో మనకి ఎయిర్పోర్ట్స్ అవి ఉన్నాయి కదా, ఎక్కువ ఎయిర్పోర్ట్స్ అవన్నీ కూడా చూడండి. ఇప్పుడు అదాని కంపెనీ వాళ్ళు చేస్తుంటారు ఎయిర్పోర్ట్స్, అందులో వచ్చేసి గవర్నమెంట్ రోల్ ఉంటుంది, ప్రైవేట్ రోల్ ఉంటుంది. సో నెక్స్ట్ రాజస్థాన్స్ ఫస్ట్ హ్యాండీక్రాఫ్ట్ పాలసీ. సో రీసెంట్గా మన ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్స్ సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది రాజస్థాన్ అనేది. సో అసలు ఏంటి హ్యాండీక్రాఫ్ట్ పాలసీ అంటే ఏంటి ఇండియా. సో మన ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి చాలా ఫేమస్. సో ఇంకా రిమైనింగ్ దేశాలు చూసుకుంటే మన ఇండియా డైవర్సిటీ ప్రకారము హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. మెటల్ క్రాఫ్ట్స్ కావచ్చు, సో రాక్ కట్టు స్కల్ప్చర్స్ అనేవి చేస్తుంటారు, మనం చూస్తుంటాం. మహాబలిపురం చాలా ఫేమస్. తర్వాత మనకి మెటల్ క్రాఫ్ట్స్కి వచ్చేసి రాజస్థాను, ఫరీదాబాదు, హర్యానా ఫరీదాబాద్ కావచ్చు. నెక్స్ట్ మనకి ముజఫర్పూర్ ఉంటుంది యూపీలో, ఇక్కడంతా ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట కాన్పూర్ రీజన్స్లో. సో రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్డ్ ది హ్యాండీక్రాఫ్ట్ పాలసీ 2022 రీసెంట్లీ. ద హ్యాండీక్రాఫ్ట్ పాలసీ 2022 seeks to harness the full potential of the
లోకల్ హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీ అండ్ ప్రమోట్ ది న్యూ జాబ్స్. సో ఈ హ్యాండిక్రాఫ్ట్ పాలసీ వల్ల 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి లోకల్గా ఉండే హ్యాండిక్రాఫ్ట్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందంటే న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు హ్యాండిక్రాఫ్ట్స్ అనేది ఎక్కువగా ఉండి వాటి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ వాటిని పెంపొందించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుంది అనమాట. సో అదొకటి. సో తర్వాత ఇట్ విల్ బూస్ట్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ది రివైవల్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో అంతేకాదు ఇప్పుడు మెటల్ క్రాఫ్ట్స్ అనేవి ఎప్పటి నుంచో ఉంటాయి, మనకి చాలా మిడివల్ టైం నుంచి కూడా ఈ మెటల్ క్రాఫ్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న విగ్రహాలు బొమ్మలు చేస్తుంటారు, ఎక్కువగా రాజస్థాన్ స్టేట్లో చూస్తుంటాం మనం. సో రాజస్థాన్లో ఇట్లాంటి ఎక్కువ చూస్తుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అలానే ఈ కల్చరల్ హెరిటేజ్ ఒకటి ట్రెడిషనల్ పరంగా మనం కూడా వాటిని కొంచెం డెవలప్ చేసిన విధంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా అయితే రాజస్థాన్ ముందుకు వచ్చింది. ఇట్ సీక్స్ టు ఫర్దర్ ప్రమోట్ టు హ్యాండిక్రాఫ్ట్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ది స్టేట్ అనమాట. అంటే ఈ స్టేట్ నుంచి ఎక్స్పర్ట్స్ కూడా ఇంక్రీజ్ చేయడం ఉద్దేశంతో తీసుకొచ్చింది. సో రీసెంట్గా ఇది గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ ఫస్ట్ హ్యాండిక్రాఫ్ట్ పాలసీ అనమాట. స్టేట్కి సంబంధించి మొట్టమొదటి హ్యాండిక్రాఫ్ట్ పాలసీ ఎవరు తీసుకొచ్చారంటే రాజస్థాన్ అనేది తీసుకొచ్చింది. సో తర్వాత ఇండియన్ నేవీ పార్టిసిపేట్స్ మలబార్ నావల్ ఎక్సైజ్. సో ఆల్రెడీ నేను ఒక 1 వీక్ బిఫోర్ మీకు డిస్కస్ చేశాను క్వాడ్ కంట్రీస్ అని చెప్పేసి. సో క్వాడ్ కంట్రీస్ తెలుసు కదా, క్వాడ్ కంట్రీస్లో వచ్చేసి 4 కంట్రీస్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. సో ఈ 4 దేశాలు వచ్చేసి క్వాడ్ కంట్రీస్ అంటారు. మెయిన్గా క్వాడ్ కంట్రీస్ యొక్క రోల్ ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్ అనమాట. సో మనకి పసిఫిక్ సముద్రము, హిందూ మహాసముద్రం కదా, ఆ రీజియన్లో చైనా చాలా డిస్టర్బ్ చేస్తుంది. చిన్న చిన్న ఐలాండ్స్ని ఆక్రమించడం కానీ, చైనా యొక్క డామినేషన్ పెరగడము, ఇవన్నీ రావడం వల్ల ఈ దేశాలకి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు వియత్నాం కావచ్చు, తైవాను, ఇటువంటి. సో ఈ మొత్తం ఈ ప్రాంతంలో ఈ రీజియన్ మొత్తం కూడా ఒక సెక్యూరు, స్టేబుల్, పీస్ఫుల్గా ఉండేటట్టుగా ఈ క్వాడ్ కంట్రీస్ అయితే ఒక స్ట్రాటజీని తీసుకొచ్చారనమాట. సో మెయిన్గా ఇందులో ఫేమస్ పెద్ద కంట్రీస్ ఉన్నాయి కదా, యుఎస్ కావచ్చు, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. సో కంప్లీట్గా ఇండో పసిఫిక్ రీజియన్ మొత్తం కూడా సెక్యూర్గా ఉండాలి, స్టేబుల్గా ఉండే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్లో ఏర్పడ్డాయన్నమాట. రీసెంట్గా ఈ మలబార్ ఎక్సైజ్లో కూడా ఈ కంట్రీస్ అనేవి పాల్గొంటూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇండియా ఈస్ పార్టిసిపేట్ ఇన్ ది 26th ఇంటర్నేషనల్ మలబార్ నావల్ ఎక్సైజ్. సో ఇది 26th ఎడిషన్ అనమాట. సో ఇంటర్నేషనల్ మలబార్ నావల్ ఎక్సైజ్. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సైజ్ అనేది మిలిటరీ ఎక్సైజ్ కాదు, నావల్ ఎక్సైజ్ అనమాట. సో బిగిన్స్ ఇన్ ఎకషుకా ఇన్ జపాన్. సో ఇది ఒక రీజను, జపాన్లో జరుగుతుంది ఈసారి. ఇన్ ది మలబార్ నావల్ ఎక్సైజ్ ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ది యుఎస్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్. అంటే క్వాడ్ కంట్రీస్ అనమాట. ఇక్కడ యుఎస్ కావచ్చు, సో తర్వాత జపాను, అలానే ఆస్ట్రేలియా, ఈ క్వాడ్ కంట్రీస్ ఇండియాతో పాటు ఈ రిమైనింగ్ త్రీ కంట్రీస్ కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి ఇవి క్వాడ్ కంట్రీస్ అనమాట కంప్లీట్గా. సో ద నావల్ ఫోర్సెస్ ఆఫ్ ది కంట్రీస్ విల్ టేక్ పార్ట్ ఇన్ ది ఎక్సైజ్ స్టిల్ ది 18th ఆఫ్ ది నెక్స్ట్ మంత్ అనమాట. సో నెక్స్ట్ మంత్ 18th వరకు కూడా ఇందులో పాల్గొంటాయి. సో ఇండియన్ నావల్ షిప్ శివాలిక్ ఉంది కదా, సో మనకి ఐఎన్ఎస్ శివాలిక్ కావచ్చు, అలానే ఐఎన్ఎస్ కామోత్రా. సో ఈ 2 ఇందులో పార్ట్ అవుతాయి అనమాట. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువగా ఈ టాపిక్స్ నుంచి స్టేట్మెంట్లు అడుగుతారు. సో ఇండియా నుంచి ఎటువంటి ఈ నౌకలు ఉంటాయి కదా, యుద్ధ నౌకలు ఉంటాయి కదా, అవి ఏ పాల్గొని అడుగుతారు. ఇక్కడ వచ్చేసి ఐఎన్ఎస్ శివాలిక్ ఒకటి, ఐఎన్ఎస్ కామోత్రా అనేవి ఈ నావల్ ఎక్సైజ్లో పాల్గొన్నాయి. నెక్స్ట్ ఇది ఎక్కడ జరిగింది, జపాన్లోని సో ఎకోషుకా అనే ప్రాంతంలో జరిగిందనమాట. సో ఇది 26th ఎడిషన్ నావల్ ఎక్సైజ్. సో మెయిన్గా మీరు మలబార్ ఎక్సైజ్ అంటేనే, మలబార్ నావల్ ఎక్సైజ్ అంటే క్వాడ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. సో ఒకప్పుడు ఇది ఫస్ట్ యుఎస్కి, ఇండియాకి మాత్రమే ఉండేది. తర్వాత ఒక్కొక్క కంట్రీ యాడ్ అయ్యి ఫైనల్గా క్వాడ్ కంట్రీస్ లాగా మారిపోయింది. సో నెక్స్ట్ డిఆర్డిఓ లాంచెస్ టెస్టింగ్ ఎవాల్యుయేషన్ ఫెసిలిటీ ఫర్ ది సోనార్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో సోనార్ సిస్టమ్స్ అని తీసుకొచ్చారు. డిఆర్డిఓ అనేది మనకి మిసైల్స్ కొన్ని ప్లేసెస్లో టెస్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆ టెస్టింగ్ రేంజెస్ ఏమున్నాయి, చాలా ఇంపార్టెంట్ ఆ టెస్టింగ్ రేంజెస్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ లాంచ్డ్ ది హల్ మోడల్. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, హల్ మోడల్ ఆఫ్ ది సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకోస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్ స్పేస్. సో మొత్తం దీని వచ్చేసి స్పేస్ అని పిలుస్తారు అనమాట. ఇది ఒక ఫెసిలిటీ అనేది నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ. సో మనకి ఎన్పిఓఎల్ లిమిటెడ్ ఉందన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే కొచ్చి దగ్గర ఉంది, కేరళలోని కొచ్చి దగ్గర ఉంటుంది. అక్కడ డిఆర్డిఓ వచ్చేసి ఈ సోనార్ సిస్టమ్స్ అనేదాన్ని డెవలప్ చేయడం ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, కేరళ రాష్ట్రంలోని కొచ్చి దగ్గర ఎన్పిఓఎల్ ఉంటుంది, మనకు వచ్చేసి నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ ఉంటుంది. ఆ ల్యాబొరేటరీలో దీనికి సంబంధించిన హల్ మోడల్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేయాలని డిఆర్డిఓ అయితే ముందుకు వచ్చింది. తర్వాత ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఫెసిలిటీ ఆఫ్ ది సోనార్ సిస్టమ్స్ డెవలప్డ్ ఫర్ ది యూజ్ బై ది ఇండియన్ నేవీ ఆన్ బోర్డ్ వేరియస్ ప్లాట్ఫామ్స్ విచ్ ఇన్క్లూడ్ ది షిప్స్, సబ్మెరైన్స్. ఇందులో చూడండి, సో ఈ హల్ మోడల్స్ సెక్టర్లో ఏవే ఉంటాయంటే సబ్మెరైన్స్, షిప్స్ అండ్ హెలికాప్టర్స్ ఉంటాయన్నమాట. సోనార్ సిస్టమ్స్ అంటే ఇవి జస్ట్ వేవ్స్ ఫార్మేషన్లో వెళ్తారనమాట. మనము సోనార్ వేవ్స్ ఉంటారు కదా,
సో అట్లా వేవ్ ఫార్మేషన్లో వెళ్ళి దాడి చేస్తూ ఉంటాయి. అటువంటి సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. ఆ వేవ్స్, సముద్రంలో ఉండే వేవ్స్ ద్వారా కూడా అక్కడ సబ్మెరీన్స్ ఏ వస్తున్నాయి, శత్రువులకు సంబంధించినవి కూడా పసిగట్టవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇవి ఉన్నాయన్నమాట. చూడండి వాటి గురించి కూడా. సో నెక్స్ట్ ఇవాళ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. అవి ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి డైలీ కరెంట్ అఫైర్స్ రోజు మనం కంపేర్ చేసుకుంటే. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాం. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాచెస్ ది స్టేట్స్ అండ్ దేర్ హైయెస్ట్ పీక్స్. సో మనకి ఏ రాష్ట్రాల్లో ఎత్తున శిఖరాలు ఉంటాయి కదా, హైయెస్ట్ పీక్స్ ఏమున్నాయి ఒక్కో స్టేట్లో, వాటి గురించి ఇచ్చారు. ఆర్ కరెక్ట్ అని చెప్పారు. ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ సందకపు, అలానే తమిళనాడు దొడబెట్ట, కేరళ అనైముడి, మహారాష్ట్ర కల్సుబాయ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి. సో తమిళనాడు దొడబెట్ట, సో ఇది హైయెస్ట్, ఇది వచ్చేసి హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ది నీలగిరి హిల్స్. సో నీలగిరి హిల్స్లో వచ్చేసి హైయెస్ట్ పీక్. నెక్స్ట్ ఏం చెప్పారు, కేరళ అని చెప్పారు. కేరళలో అనైముడి, సో ఇది కూడా కరెక్ట్. ఇది వచ్చేసి ఏంటంటే అనైమల హిల్స్లో హైయెస్ట్ పీక్. సో అనైమలై హిల్స్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి అనైముడి. సో నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో కల్సుబాయ్ అనేది హైయెస్ట్ పీక్ అనమాట. ఇది కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. సో వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. సో తర్వాత సందకప్పు అనేది కూడా ఇది కరెక్టే. సో కాబట్టి ఆల్ ది స్టేట్మెంట్స్ ఇక్కడ ఆన్సర్ అనమాట 1 2 3 4. సో ఇక్కడ మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ సందకప్పు అనేది వెస్ట్ బెంగాల్ హైయెస్ట్ పీక్, అందరూ తెలిసిందేది. దొడబెట్ట అనైముడి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ అనైముడి అనేది వెస్టర్న్ ఘాట్స్ అనమాట, పశ్చిమ కనుమల్లోనే ఎత్తినటువంటి శిఖరము. అలానే సౌత్ ఇండియాలో కూడా ఎత్తినటువంటి హైయెస్ట్ పీక్ కూడా అనైముడే. ఇది అనైమల హిల్స్లో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా కేరళ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ మనకి సౌత్ ఇండియాలో కావచ్చు, అలానే వెస్టర్న్ ఘాట్స్లో సెకండ్ హైయెస్ట్ పీక్ ఏదంటే దొడబెట్ట. సో దొడబెట్ట అనేది తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి హిల్స్లో ఉంటుంది. సో ఈ నీలగిరి హిల్స్ అనేది ఎగ్జాక్ట్గా ట్రై జంక్షన్ అనమాట. అంటే మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ రెండుని కలిపి ఒక ట్రై జంక్షన్ హిల్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి అనైముడి. తర్వాత అందువల్ల ఇది మొత్తం వచ్చేసి ఆన్సర్. కల్సుబాయ్ అనేది మొత్తం మహారాష్ట్ర రాష్ట్రంలోనే ఎత్తినటువంటి శిఖరం అనమాట. సో తర్వాత వచ్చేసి ఏమన్నాయి చూద్దాం. ద కాస్పియన్ సీ ఈజ్ నాట్ సరౌండెడ్ బై ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్. సో ఇక్కడ కాస్పియన్ సీ అని చెప్పారు, ఎందుకంటే న్యూస్లో ఉంది ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల. సో కాస్పియన్ సీ అనేది ఏ దేశం ఇక్కడ కాస్పియన్ సీతో బోర్డర్ షేర్ చేసుకున్నదని డైరెక్ట్ అడిగేస్తారు అనమాట. సో ఇక్కడ చూడండి, కజకిస్తాను రష్యా, ఇరాన్, ఇరాన్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇరాక్ అనమాట. ఇరాక్ అనేది బోర్డర్ షేర్ చేసుకోదు. సో ఏ దేశాలు చేసుకుంటాయంటే మీకు చిన్న కీవర్డ్ వచ్చేసి కార్తీ. సో కార్తీ అనేది ఇక్కడ కీవర్డ్. సో కే అంటే కజకిస్తాన్, సో కజకిస్తాన్. ఏ అంటే అజర్బైజాన్, ఆర్ అంటే రష్యా, టీ అంటే తుర్కిమిస్తాన్, తజికిస్తాన్ కాదు తుర్కిమిస్తాన్, ఐ అంటే ఇరాన్. సో ఈ దేశాలు కాస్పియన్ సీతో బోర్డర్ షేర్ చేసుకుంటాయి. ఇంకోటి మనకి కాస్పియన్ సీ అనేది లార్జెస్ట్ లేక్ అనమాట. సో మనకి లార్జెస్ట్ లేక్గా దీన్ని ట్రీట్ చేస్తారు. మన ప్రపంచంలోనే అతిపెద్ద లేక్ వచ్చేసి కాస్పియన్ సీ అనమాట. దాన్ని ఒక లేక్గా భావిస్తారు. సో అది ఉప్పు నీటిది అనమాట, కంప్లీట్ గుర్తుపెట్టుకోండి. ఈ కంట్రీస్ సో కాస్పియన్ సీతో బోర్డర్ చేసుకుని ఇవన్నమాట. ఇరాన్ ఉంటుంది కానీ ఇక్కడ ఇరాక్ అయితే ఉండదు, అది రాంగ్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ రిసీవ్ ది హైయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్. ఇక్కడ చూడండి మీరు, యావరేజ్ రెయిన్ఫాల్ అంటే 1 year క్యాలిక్యులేట్ చేస్తారు కదా. ఇక్కడ రెయిన్ఫాల్ అనేది మామూలుగా మీకు పెద్ద బాగా తెలిసిన స్టేట్స్ ఇస్తే ఓకే, కానీ ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే బాగా దగ్గర ఉన్నటువంటి స్టేట్స్ అని ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ వచ్చేసి వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కేరళ. ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కేరళ. ఎందుకంటే కేరళకి మనకి ఏమొస్తాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్ అనే ఉంటాయన్నమాట. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి వస్తాయి ఇక్కడ. సో మాన్సూన్స్ వస్తాయి. ఫస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ మొట్టమొదటిసారి రీచ్ అయ్యే ప్రాంతం ఏదంటే కేరళ కాదు. సో ఆల్మోస్ట్ చాలా మంది కూడా కేరళ అనుకుంటారు, కేరళ కదనమాట. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ రీచ్ అయ్యే ప్రాంతం వచ్చేసి ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని రీచ్ అవుతాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రీచ్ అయిన తర్వాత కేరళని రీచ్ అవుతాయి అనమాట. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసి మొట్టమొదటిసారి రీచ్ అయ్యేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని, తర్వాత వచ్చేసి కేరళని హిట్ చేస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడున్న స్టేట్స్లో కంపేర్ చేసుకుంటే మీరు ఇక్కడున్న స్టేట్స్ చూసుకుంటే ఏంటంటే ఓన్లీ ఇక్కడ కేరళ అనేది యావరేజ్ రెయిన్ఫాల్. సో హైయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ యాన్యువల్ అంటే 1 year యావరేజ్ తీసుకుంటారు. కంప్లీట్గా 1 year యావరేజ్ తీసుకుని యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత ఉందో చూసుకుంటారు. సో ఈ విధంగా అయితే క్లియర్గా చూసుకోండి. సో కంప్లీట్గా ఇది వచ్చేసి, సో ఇవి వచ్చేసి వాటి కంప్లీట్గా మీకు డైలీ కరెంట్ అఫైర్స్, అలానే ప్రిలిమ్స్ ప్రశ్నలు. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ప్రశ్నలు ఏమైనా కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.